హల్లెలూయా. ఈ దినం వాక్యము యోం దెబిరీం 9వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. ప్రభువారిస్తున్న చక్కటి మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యెహోవా దేవుడు ఆదాము అవ్వలు ఆ పండు తినేసినప్పుడు నిశ్చయముగా నీవు చనిపోతావని చెప్పి ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రభువారు ఆ క్రోధమును శాంతిపరచడానికి, ఆ పాపమును తీసివేయడానికి దేవుడు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు, శాంతిపరిచాడు. యేసయ్య రక్తము ద్వారా మనకి విజయం. మనమందరం కూడా దేవుని కోపాన్ని రెచ్చగొట్టిన వాళ్ళమే, చెయ్యొద్దు అన్న పని చేసిన వాళ్ళమే. మనము ఇంకా అదే స్థితిలో ఉండి నరకానికి పరుగులెడుతూ మరణ అంధకార అగ్ని గంధకాలతో కాల్చబడే స్థితిలోకి అడుగు మాత్రం తేడా, అంతే. అందరూ వెళ్ళిపోయే వాళ్ళమే. మనందరి గురించి దేవుడు కన్య మరియ గర్భాన జన్మించి ఆయన కోపాన్ని శాంతిపరచడానికి మన కోసము రక్తాన్ని చిందించి పాపాలన్నిటికీ పరిహారం రక్తము ద్వారానే, కోడెల ద్వారా కానీ మేకల ద్వారా కానీ పాప విమోచన కలగదు. పరిశుద్ధుడి యొక్క రక్తమును చిందించడానికే దేవుడు మన కోసము జన్మించాడు. మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉండి యేసయ్య రక్తం కింద ఉన్నాము. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మన కోసం జన్మించాడు అనుకుంటామో, మన కోసమే దేవుడు చనిపోయాడు, మన కోసమే ఆయన తిరిగి లేచాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించాడు. ఈ శాంతిని హిబ్రూలో షలోమ్ అని అంటారు, గ్రీకులో ఎరెనెన్ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్.